నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. సరికొత్త గేమ్ చేంజర్, రక్షణ రంగంలోకి నూతన శక్తి. భారత్ చేతికి బ్రహ్మాస్త్రాన్ని మించిన అస్త్రం. షాక్ లో శత్రు దేశాలు. ఎలాంటి రాడర్ వ్యవస్థకు దొరకదు, ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు చిక్కదు. అణ్వాయుధాలనైనా అవలీలగా మోసుకెళ్లగల సామర్థ్యం. దీన్ని చూస్తేనే శత్రు దేశాల గుండెల్లో భయం పుట్టడం ఖాయం. ఒక్క మాటలో చెప్పాలంటే యావత్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మిజైల్ అతి త్వరలో భారత్ చేతికి రానుంది. అసలు అంత సత్తా కలిగిన క్షిపణి ఏంటి, దాని సామర్థ్యం ఏంటనేది ఈ స్టోరీలో చూసేద్దాం. భారత్ అమ్ముల పొదిలోకి బ్రహ్మాస్త్రాన్ని మించిన అస్త్రం రాబోతోంది. అది కూడా అతి త్వరలో. దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ ప్రాజెక్ట్ విష్ణు చేపట్టింది. ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యంత శక్తివంతమైన హైపర్సోనిక్ మిజైల్ ను డెవలప్ చేస్తోంది. ఇది తయారైతే భారత్ అతి శక్తివంతమైన సైనిక శక్తిగా మారుతుంది. ఈ ప్రాజెక్ట్ విష్ణు దేశ రక్షణ రంగంలో ఓ విప్లవాత్మక అడుగని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన సైనిక ఆయుధ సామర్థ్యం యావత్ ప్రపంచానికి తెలిసొచ్చింది. ముఖ్యంగా యుద్ధ విమానాలను వాడటంలో మనం ఉపయోగిస్తున్న స్వదేశీ టెక్నాలజీ చూసి ఆశ్చర్యపోయాయి. అలా అని దీన్ని ఇక్కడితో ఆపేయాలని భారత్ ప్రభుత్వం ఏమాత్రం అనుకోవడం లేదు. ఈ స్వదేశీ సాంకేతికతను మరింతగా డెవలప్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే డిఆర్డిఓ అత్యంత అధునాతన ఆయుధాలను తయారు చేస్తుంది. ఇక రానున్న 5 ఏళ్లలో 12 రకాల హైపర్సోనిక్ మిజైల్స్ ను రెడీ చేసే పనిలో ఉందని సమాచారం. ఇవి శత్రు దేశాలపై దాడి చేయడమే మాత్రమే కాదు, ఆయా దేశాల రక్షణ సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. ఇదే క్రమంలో డిఆర్డిఓ ప్రాజెక్ట్ విష్ణును చేపట్టింది. ఇందులో భాగంగా హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్, హైపర్సోనిక్ క్రూజ్ మిజైల్స్ తో పాటు హైపర్సోనిక్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ను డెవలప్ చేస్తోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్న ఈ మిజైల్స్ శత్రు టార్గెట్లను బలంగా ఢీకొట్టడమే కాదు, విధ్వంసం సృష్టిస్తాయి. ఇక సంవత్సరం క్రితమే డిఆర్డిఓ హైపర్సోనిక్ మిజైల్స్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగంతో దేశ స్క్రమ్ జెట్ ఇంజిన్ అభివృద్ధిలో ఇదో మైలురాయిగా నిలిచింది. అంతేకాదు ఈ వ్యవస్థలను మరింత అభివృద్ధి చేస్తూ భారత్ కూడా అమెరికా, రష్యా, చైనా వంటి అగ్ర దేశాల సరసన నిలిచింది. లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్స్ కెపాసిటీ ఉన్న అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ అవతరించింది. ధ్వని కంటే 5 రెట్ల వేగంతో ప్రయాణించే కెపాసిటీ ఉన్న ఆయుధాలను హైపర్సోనిక్ అని పిలుస్తారు. ఇలాంటి మిజైల్స్ ను అడ్డుకునే సిస్టమ్ ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశం దగ్గర లేదు. ఇటువంటి అత్యాధునిక హైపర్సోనిక్ వెపన్స్ ను డిఆర్డిఓ డెవలప్ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రాజెక్ట్ విష్ణును చేపట్టింది. Vehicle for Integrated and Strategic Hypersonic Navigation and Utility షార్ట్కట్ లో విష్ణు. ఈ మిజైల్ మాక్ 10 వేగం అంటే గంటకు 12,348 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అంతేకాదు అణ్వాయుధాలను సైతం మోసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. దీన్ని భూమి, సముద్రం, గాలి ఎక్కడి నుంచి అయినా ప్రయోగించే వీలుంది. శత్రు రాడర్లను తప్పించుకొని ఆధునిక మిజైల్స్ డిఫెన్స్ సిస్టమ్ కు అందకుండా శత్రు లక్ష్యాలను ఛేదించడం దీని ప్రత్యేకత. ఇది రష్యా అవన్గార్డ్ కంటే 3 రెట్లు వేగవంతమైనదని అంచనా. ఈ మిజైల్స్ ను డిఆర్డిఓ 2026-27 నాటికి పూర్తి చేసి పరీక్షలు నిర్వహించే యోచనలో ఉంది. ఈ క్షిపణి పూర్తయితే భారత్ రక్షణ సామర్థ్యం గణనీయంగా బలోపేతం అవ్వడం ఖాయం. అంతేకాదు పాకిస్తాన్, చైనా వంటి శత్రు దేశాల నుంచి తీవ్రమైన ముప్పు ఉన్న నేపథ్యంలో మన దేశానికి ఇది బలమైన రక్షణగా నిలవనుంది.
ప్రస్తుతం అభివృద్ధి పరీక్ష దశల్లోనే ఉన్న భారత్ కొత్త హైపర్సోనిక్ క్షిపణి విష్ణు ఆసియాలోనే గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉంది. రష్యా, చైనా దేశాలు ఇప్పటికే అధునాతన హైపర్సోనిక్ క్షిపణి సాంకేతికతను కలిగి ఉండగా వీటి సరసన భారత్ చేరనుంది. రష్యా అవన్ గార్డ్, భారత్ విష్ణు వంటి ఆయుధాలతో హైపర్సోనిక్ యుద్ధ యుగంలో నూతన శకం మొదలవుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.